కూసుమంచి వెళ్ళే సమీపంలో సో హైవే ఇది సూర్యాపేట హైదరాబాద్ హైవే. సో కూసుమంచి సమీపంలో రైతులందరూ కూడా మిరపకాయలు ఈ విధంగా చూసుకోవచ్చు, మీరు రోడ్ల మీద పోయడం జరిగింది. రైతులందరూ చూపిస్తానండి. తోటలు అన్నీ కూడా నల్లి పడడం జరిగింది. కోస్తున్నారు కొత్తవాళ్ళు చూడొచ్చు మీరు. నల్లిలు బాగున్నాయి, బాగా ఇగుళ్ళన్నీ కూడా కాలిపోయినాయి. తోటలు చూడండి, అటు హైవేకి వెళ్ళి కూడా అటు కూడా అట్టే కోసారు మిరపకాయలు. కూసుమంచి ఇంకా 5 కిలోమీటర్లు. తోటలు చూడొచ్చు, మొత్తం నల్లి లేదు, ఇగురు లేదు, ఇట్లా ఉన్నాయి తోటలు. రైతులందరికీ నమస్కారం. NMR అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ కోసం ఈరోజు వచ్చేసి మోడకల్ నుంచి కూసుమంచి మారిపేట బంగ్లా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫీల్డ్లో వచ్చేసి ప్రధానంగా మిరప పంటలో వచ్చేటి ఎర్రనల్లి, తామర పురుగు, అలాగే వెస్టర్న్ టిప్స్ ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి రైతుల యొక్క ఇంటర్వ్యూలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరుగుతుంది. పంట పరిస్థితి ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియడం జరుగుతుంది. సో చాలా మంది చూసుకోవచ్చు, రైతులందరూ కూడా త్వరగా వెండాలని సో రాళ్ళ మీద ఆరబోయడం జరుగుతుంది. ఇది కొంచెం ఫీల్డ్ వెళ్తుంటే చూడడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. అలాగే మొక్కజొన్న పంట కూడా ఇంకొక 20 డేస్లో అయితే వచ్చే అవకాశం అయితే మొక్కజొన్న కంకులు కూడా బాగా వస్తున్నాయి. అలాగే మామిడి తోట ఒక పూత చూడొచ్చు ఎట్లా ఉన్నది. మామిడి తోటలో కూడా ఈ విధంగా ఉండడం జరిగింది. చూడండి, ఇది మనకి ఖమ్మం నుంచి బోనకల్ నుంచి ఖమ్మం వెళ్ళే హైవే. ఇది మామూలుగా స్టేట్ హైవే. ఇది ఇక్కడ నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. రక్ష యొక్క ప్రొడక్ట్ వాడిన రైతుల యొక్క రిజల్ట్ మాత్రం మంచిగా ఉందండి, ఎక్సలెంట్గా మిరపలు. ఎందుకంటే మిరపకాయ రేట్లు కూడా చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి రైతుకి 3G కాంబినేషన్లో నల్లికి, ఫ్లవరింగ్కి, తోట ఎదుగుదల రావడానికి, క్రాప్ సెట్టింగ్ మంచిగా రావడం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రైతులు వాడుతున్నారు. ప్రతి ఒక్క తోట కూడా నేను వాడిన రైతులందరూ కూడా మంచిగా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మీకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ వీడియోలు అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. రైతు తన పొలంలో పని చేసుకునే విధానం చూడొచ్చండి మీరు. వాటర్ పెట్టుకుంటా ఈరోజు ఫీల్డ్లో చూసిన తోటలు అన్నీ కూడా వేయడం జరుగుతుంది. అలాగే తోటలన్నీ కోసినాక అసలు ఎర్రనల్లి యొక్క తామర పురుగు వల్ల పై ఈగుర్లన్నీ కూడా మాడిపోవడం జరుగుతుంది. సో చూడొచ్చు మీరు, తోటలన్నీ కూడా చూడండి. ఈరోజు మనం బోనకల్ నుంచి ఈ యొక్క కూసుమంచి అలాగే మారిపేట బంగ్లా, తిరుమలాయపాలెం మండలాల్లో తోటల పరిస్థితులు చూడడం జరుగుతుంది. సో తోటలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చూపించడం జరుగుతుంది, లైవ్లో చూడండి. ఇటు ఈ విధంగా తోటల పరిస్థితులు అన్నీ కూడా ఉండడం జరిగింది. అన్నీ కూడా ఎకరానికి 10 క్వింటాల వరకు అయితే దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. అన్నీ పోయడం జరుగుతుంది. మార్కెట్లకు సరుకు వచ్చే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది. సో ఈ విధంగా కోసిన తోటలు ఎట్లా ఉన్నాయి, బాగా నల్లేటాకు ఫుల్గా ఉంది తోటల పరిస్థితి. NMR అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతు సబ్స్క్రైబ్ చేస్తూ రైతులు షేర్ చేయండి. సో మనం వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రైతులందరూ కూడా ఈ యొక్క నల్లి, అలాగే ఈ యొక్క పోతురు నల్లి, అలాగే ట్రిప్స్, మైట్స్, తెల్లదోమ, పచ్చదోమ, ముందు ముడత, వెనక ముడత, అలాగే ఫ్లవరింగ్ రావడానికి, కోసిన తర్వాత కాయలు మంచిగా పడడానికి, తంత్రిగా కాయ రావడం కోసం, క్రాప్ సెట్టింగ్ కోసం ఈ యొక్క రక్షా ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రైతు వచ్చేసి మన యొక్క దగ్గర ఛానల్లో చూసి బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే పక్క తోట వచ్చేసి ఎర్రనల్లి వలన వదిలేయడం జరిగింది. సో మన ఇది వచ్చేసి సోమన్న గారి తోట. సో తోట ఎట్లా ఉంది, రిజల్ట్ ఎట్లా ఉంది, అసలు ఏ విధంగా నమ్మడం జరిగింది, ప్రొడక్ట్ ఎట్లా పనిచేసింది అనేది అతని మాటలోనండి. ఆయన దాదాపుగా వచ్చేసి ఇక్కడ 30 నుంచి 40 బాటిల్ అయితే వాళ్ళ రైతులకి ఆయన తీసుకొని వాళ్ళ రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు అందించడం జరుగుతుంది. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? బాగున్నా సోమాని. ఏ ఊరు అన్నది? ఇది గంగమండ తండ, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఎంత వేస్తారు మీరు తోట? నేను 5 ఎకరాలు వేసినాను. 5 ఎకరాల తోట వేశారు. ఏమి వెరైటీలు వేసుకున్నారండి? అది ప్రజల సీడ్ వాళ్ళది కావ్య, జమీందారు, జాక్పాటు, చాలా సీడ్లు తెచ్చిన 100 ప్యాకెట్ల దాకా తెచ్చిన. ఓకే. ఇప్పుడు మీరు ఈ యొక్క రక్ష స్ప్రే చేశారా? చేసిన. ఈ
ఎట్లా ఉందండి? ఎక్కడ చూసారు ఈ రక్ష? నేను యూట్యూబ్ లో చూసినండి. యూట్యూబ్ లో చూసి సరే 1200గా 3000 4000 అవుతుంది టిప్పుకి నాకు ఒక ఎకరానికి. ఈ 1200గా కొట్టి చూద్దామని ఆన్లైన్ చేసిన, కొట్టిన. ఫ్లవరింగ్ బాగా వచ్చింది, ఇగురు బాగా వచ్చింది, నల్లి లేదు, అంతా మంచిగా ఉంది. ఒకసారి చూపించండి. చిన్న సైడ్ చిన్న బ్రాంచెస్ కాయలు ఉన్నాయి. సో నల్లి లేదు, పూతలో చూసుకోండి. మంచిగా ఎగురు వస్తుంది, సైడ్ బ్రాంచెస్ మంచిగా వస్తుంది, దగ్గర గణపు మరి ఎడల్పు ఏం లేదు, మంచిగా వస్తుంది. ఇది అయితే రైతుల వారిగా తీసుకుని స్ప్రే చేసుకోవచ్చు. మంచిగా ఉంది. నా ద్వారా నేను 2 బాటిల్ తెప్పించిన, కొట్టినాక నా ద్వారా 30 బాటిల్ పోయినాయి రైతులకి. వాళ్ళ రైతులు కూడా నాకు పొలం చూసి ఆడ నుంచి ఆన్లైన్ చేసిన పలానా దగ్గర. మీరు తోట కోసిన తర్వాత కొట్టారు? కోసిన తర్వాత స్ప్రే చేయడం జరిగింది. ఎట్లా వచ్చింది? మంచిగా నైస్ గా ఇగురు వచ్చి, నా అంత ముందు మాడిపోయిన తోట ఏరిన తర్వాత ఇది కొట్టిన, మంచిగా ఇగురు వచ్చింది, మంచిగా పూతలు ఉన్నాయి, ఇగురు మంచిగా వస్తుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. సో యువ రైతు చెప్పడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మిరప? నేను 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుండి మిరప వేస్తున్నారు. సో ఈ సంవత్సరం వచ్చేసి మీకు మిర్చి ధరలు చాలా తక్కువగా ఉన్నాయి, ఈ గిట్టుబాటు ధర కావట్లేదు. ఎంతవరకు పెట్టుబడి వ్యయం వస్తుంది? పెట్టుబడి నాకైతే ఇప్పుడు నా 5 ఎకరాలకి 5,50,000 అయినాయండి. 5 ఎకరాలకి 5 లక్షలు. ఇంకా కౌలు 2 లక్షలు. నేను సొంతంగా గింజలు తెచ్చింది ₹1,00,000. ఈ సంవత్సరం పెట్టుబడి బూడేటట్టు లేదు. రేట్ ఎంత ఉంటే మిర్చి మాక్సిమం 20,000 ఉంటే మనకు 19-18 కొంటారు, అవైలబుల్ గా గిట్టుబాటు అయింది. మరి 14,800 అంటే అది 12.5-11 కొంటారు కొంతమంది. ఇవి మనకి రైతులు ఎవరైనా ఆదుకోవాలి, ప్రభుత్వాలు ఆదుకోవాలి రైతులకి. రైతులు లేకపోతే ప్రభుత్వమే లేదు. రైతు. సో మీ యొక్క రక్ష ప్రొడక్ట్ ని రైతులందరూ వాడుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి ప్రతి ఒక్కరు కూడా చూపిద్దాం. సో మీరు 3 బాటిల్ ఇవి 3 బాటిల్ 3 బకెట్లో కలుపుకున్నారా? 3 బకెట్లో మీరు కలుపుకొని స్ప్రే చేశారు. సో చూడొచ్చు రైతు. సో 5 ఎకరాలకు 5 తీసుకున్నారు. 5 తీసుకొని మీరు స్ప్రే చేయడం జరిగింది. ఎకరం డోస్ ఇది కాంబో ప్యాక్ వచ్చేసి ఎకరం డోస్ 250 ml 3 ఉంటాయి. 20 లీటర్ల బిందు ఉంటే 6 ఎన్ని ట్యాంకులు కొట్టుకున్నారు మీరు? నేను 10 లీటర్ల బిందె తోటి 11 ట్యాంకులు చేసి 10 లీటర్ల బిందె 11 అంటే ఏదైతే 20 లీటర్లు ఉందో 6 ట్యాంకుల వరకు అయితే ఈ యొక్క రక్షని మీరు మీ పంట పొలంలో స్ప్రే చేసుకోవచ్చు. సో ట్రూ హార్ట్ఫుల్లీగా రైతులందరూ ఇది వాడుకోవచ్చు అన్న? వాడుకోవచ్చు. సో సో పక్కన ఎర్రనల్లి ట్రిప్స్ పక్కన పోయింది చూసుకోవచ్చు మీరు. మన యొక్క సోమన్న గారు మన యొక్క క్యాంప్ ఆఫీస్ మన కూసుమంచి దగ్గర పొంగిరెడ్డి గారిది క్యాంప్ ఆఫీస్ ఉంది. ఎవరైనా రైతులు చూడాలనుకుంటే ఈ పంట పొలం వచ్చి మీరు వీక్షించవచ్చు. ఇది చూడొచ్చు వెనక బ్యాగ్. సో మనకి ఇది ఏ రూట్? ఇది కూసుమంచి నేలకొండపల్లి రూట్ వెళ్తుంది. ఖమ్మం హైవే ఎక్కుతుంది కానీ ఎక్కుతుంది. సో మీరు రోడ్డు కూడా చూడొచ్చు. ఈ విధంగా సోమన్న గారు తన మాటల్లో చెప్పడం జరిగింది. రిజల్ట్ మీకు చూపిస్తానండి. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి మనం యొక్క నేలకొండపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ తాండా పేరు గంగమాడ తాండాకి రావడం జరిగింది. సో రైతు వచ్చేసి ఈ యొక్క రక్ష ప్రొడక్ట్ అయితే వాడడం జరుగుతుంది. సో ఏ విధంగా పనిచేసింది, అలాగే ఈ యొక్క తోట చూసుకుంటే కోసిన తర్వాత రైతు స్ప్రే చేయడం జరిగింది. అసలు తోట చూస్తే అసలు మల్లెపూ తోట వచ్చినట్టు ఫ్లవరింగ్ చూడొచ్చు, ఎంత మంచిగా వచ్చింది, గ్రీనిష్గా వచ్చింది. తోట మాత్రం మంచి చిట్టాకు వచ్చింది, బాగుంది. సో రైతుని అడిగి తెలుసుకుందాం. అలాగే ఆయన ఏ విధంగా స్ప్రే చేయడం జరిగింది, రిజల్ట్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్కరు కూడా రైతు మాటల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా A to Z చూడండి. మీ పేరండి? నా పేరు హాము. ఏ ఊరిది? గంగమడ తండ. ఈ రక్ష కొట్టిన నుంచి పక్కన ఉంటే మా సోమాని కొట్టిండు. ఆయనది కూడా తోట బాగుంది అన్నప్పుడు నాకు కూడా ఇప్పించిండు ఆయన. తోట అయితే మంచిగానే ఉంది, నల్లి కూడా ఏం పెద్దగా రావట్లేదు. ఎగురుదల కాపు కూడా బాగుంది. ఈ మందు ఎవరన్నా అందరూ వాడవచ్చు. ఈ విధంగా రైతు తెలియజేయడం జరుగుతుంది. ఈ రైతులందరూ చేసుకోవచ్చు. ఈ మందు రక్ష బాగుంటది, అందరికి స్ప్రే చేసుకోవచ్చు. తక్కువ రేట్లో వస్తుంది. 1200 ఒక దమ్ము పక్క ఉంటే తోటలకు కొట్టుకున్న తోట అయినా మీరు చూసి అయినా కొట్టుకోవచ్చు. సో 10 ఎకరాలు వేసే రైతులు అయితే ఎవరున్నారో మీకు రిజల్ట్ అర్థం కాకపోతే ఒక 2 ఎకరాలు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు తెలిసే అవకాశం ఉంది. సో ఈ విధంగా
తోట యొక్క రిజల్ట్ కొమ్మలు ఎరుగుతున్నట్టు ఎరుగుతాయి కొమ్మలు. సో ఈ విధంగా తోట రిజల్ట్ సంబంధించి సో చూడొచ్చు. సో ఇట్లా ఒకసారి ఇట్రానా సార్ చూడండి. సో ఇది వచ్చేసి మనకి మీరు కోసారండి తోట, కోసిన తర్వాత స్ప్రే చేశారు. ఇది కోసిన తర్వాత వచ్చినటువంటి తంతె ఇది కింద వరకు లేదు. ఇక్కడ నుంచి తంతె చూడొచ్చు మీరు. మొత్తం కూడా ఈ సైడ్ బ్రాంచెస్ కానీ ఈ ఇగుర్లు కానీ నల్లి చూడొచ్చు మీరు. ప్రతి పూత ఎంత గ్రీనిష్ గా ఎంత మల్లెపూ పువ్వు ఉన్నట్టు ఉంది. సో చూడొచ్చు. అలాగే మనకి చూడండి ఇవన్నీ కూడా తంతెలు సైడ్ బ్రాంచెస్ అన్ని కూడా మనకి రావడం జరిగింది. సో వీటన్నిటికి కూడా చూడొచ్చు. ఒకసారి ఇటు చూపించండి. సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా తంతెలు ఏదైతే ఉన్నాయో ఈ తంతెలు చూపిస్తున్నానో ఈ తంతెలన్నీ ఇవన్నీ కూడా ఈ మందు స్ప్రే చేసిన తర్వాత వచ్చినాయి. ఈ విధంగా రైతు యొక్క రిజల్ట్ ప్రతి ఒక్కరు కూడా మీరు చూడొచ్చు. తోట అన్నీ కూడా ఒకసారి చూడండి, ఫ్లవరింగ్ చూడండి ఎట్లా అంత మంచిగా వచ్చింది. సో మీరు కూడా చూపించండి రైతులకి. పూత పిందె కానీ బాగుంది, మంచిగా అనుకూలంగా ఉందండి. ఈ మందు కొట్టుకోవచ్చు అందరూ. ఏ రైతు అయినా సరే ఒక దమ్ము తీసుకొచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ రెండో దమ్ము కూడా కొట్టుకోవచ్చు. ఈ మందు రక్ష. ఇక చూడండి అన్ని కాయలే బాగుంటాయి. రిజల్ట్ ఎట్లా వచ్చింది ఒకసారి రిజల్ట్ చూపించండి. రిజల్ట్ అయితే బాగుంది. రెండో తంతి కాసింది. ఇది రెండో స్టెప్ వచ్చింది. రెండో స్టెప్ బాగా ఎగురు వచ్చింది. కాయ కూడా బాగుంది. మీకు ఎట్లా వచ్చింది అనేది కాయ ఇది మనకు కోసిన తర్వాత చూడొచ్చు ఎంత. ఇది కోసినాక వచ్చిన ఎగురు ఇది. స్టెప్ చూడండి, ఫ్లవరింగ్ చూడండి. మీరు ఏదైనా రిజల్ట్ చూసుకోండి. నల్లి కానీ ఫ్లవరింగ్ కానీ ఎర్ర నల్లి కానీ ట్రిప్స్ కానీ మాడిపోయిన తోట కొట్టినా కానీ మనకు మంచిగా రావడం జరుగుతుంది. వాటర్ పెట్టి మనం స్ప్రే చేసుకోవాలి. మీరు వాటర్ పెట్టి కొట్టారండి? నీళ్లు పెట్టి తర్వాత మందు కొడతాం. ఏదైనా నీళ్లు పెట్టిన తర్వాత స్ప్రే చేయడం జరిగింది. ఒకసారి ఇది కూడా చూడండి, రిజల్ట్ చూడండి అండి. ఇట్లా ఎకరం తోట అయినా ఇట్నే ఉంది మాది. మొత్తం ఒకసారి రిజల్ట్ మొత్తం అన్ని ఒక తోట ఒకసారి చూపింది. అంతా కూడా ఇట్లానే ఉండడం జరిగింది. ఓకే అన్న. రైతు యొక్క 5 ఎకరాల రిజల్ట్ చూడొచ్చు. ఫ్లవరింగ్ కళ్ళకు కట్టినట్టు ఎట్లా వస్తుంది అనేది. పోత్రం నల్లి కానీ ఏదైనా కానీ రిజల్ట్ సంబంధించి సూపర్గా ఉంది రక్ష. బాగుందన్న ఫ్లవరింగ్. కోసినవా ఇది? కోసిన. బాగా వచ్చింది. రక్ష రిజల్ట్ మీరు చూడండి. నీట్గా వచ్చింది ఫ్లవరింగ్. పిందెలే కానీ మొత్తం పిందెలు. అదే అన్న రైతులు అడుగుతుండ్రు బుక్ చేసుకుంటే పంపిస్తారా లేదా అని. మీకు ఎట్లా అనిపించింది అన్న? అమౌంట్ బుక్ చేసుకుంటే పంపించారు లేదా? పంపించారు. అది మంచిగా వచ్చింది రిజల్ట్. చిట్టాక్ కానీ చూడొచ్చు ఎన్ని కాయలు ఉన్నాయి అనేది.